ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని సంఘం క్షేమం కొరకై మీరు దీవించి దయచేసినందుకై స్తోత్రాలు. నైనా ఈ దినానికి మా పైన దయ చూపి మాకు వాక్యం అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. నాయనా నీ యందు భద్రత కలిగిన వారము నైనా, లోకంలో ఇంతకాలం జీవిస్తామనే నమ్మకం లేని వారము నైనా, నీ వాక్యము ఎప్పుడు మాతో మాట్లాడుతున్నదో అప్పుడే మేము స్పందించి నైనా నీ కొరకు జీవించు నైనా మరి సమర్పణ జీవితం కూడా కలిగి ఉండటానికి మా పైన కృప చూపం తండ్రి. ప్రభువా, నీ రాకడ వచ్చు పర్యంతం మేము కళ్ళెము కలిగిన వారమై జీవించున్నట్లు బలపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రతిమాలి ధ్యానం చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన సందర్భాన్ని మత్తయి భక్తుడు రాసినాడు, లూకా భక్తుడు కూడా రాసినాడు. మత్తయి రాసినాడు, లూకా కూడా రాసినాడు. ఇది నేను ఆ వచనాలు ఆ అధ్యాయాలు చెప్పడంలే, మీరే ఇంటికి వెళ్ళి వచ్చే వారానికి వీలైతే అధ్యాయంలో ఎక్కడెక్కడ మత్తయి రాసినాడు, లూకా ఎక్కడెక్కడ రాసినాడు అన్నది నేను అడిగితే నాకు చెప్పండి. ప్రభువా, నీ మీద అందరు పడతా ఉన్నారని ఎవరన్నారో జ్ఞాపకం ఉందే? అది కూడా నాకు చెప్పండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, కనీసం ఈ ప్రశ్నల కోసమైనా మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయాలను వెతుకుతారు. ఏమండి, వెతకడం ద్వారా ప్రభు మీకు సహాయం చేస్తాడు, ఇంకొంచెము ధ్యానం చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేయండి, కుటుంబాలతో కలిసి ధ్యానం చేయండి. సరే, ఈ సందర్భము ఏ విధంగా ఉందంటే, ఆయన గెరాసేనులో దేశంలో అనేకమైన దయ్యాలు పట్టినటువంటి వాని కొరకే గెరాసేనుల దేశానికి ఎందుకు వెళ్ళినాడు? 5-6 మంది దయ్యాలు పట్టిన వాళ్ళు లేరు, ఒక్కడే అనేక దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. ఒక్కడే అనేక దయ్యాలు పట్టినటువంటి వాడు ఉన్నాడు. ఆ ఒక్కని కోసమే ప్రభు ఆ గెరాసేనుల దేశానికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన కొరకు, మన ఒక్కరి కోసమే ఆయన పరమును విడి లోకానికి వచ్చి మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి గొప్ప రక్షణ ఇచ్చినాడు. నీ ఒక్కని కోసమే, జ్ఞాపకం చేసుకోండి. ఆ ఒక్కని కోసమే ప్రభు ఆ విధమైన అక్కడికి వచ్చి అదే దోణి దగ్గరనే, అదే సముద్రపు దరిలోనే వాడిని విడిపించి వాడికి అప్పచెప్పి, నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు అని అప్పచెప్పి ఆయన అట్టే మరి తిరిగి మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అవకాశం చూడండి, ఆ వచ్చిన అవకాశాన్ని మనకు తెలియదు, దయ్యాలు పట్టిన వానికి తెలియదు నా కోసమే ప్రభు వచ్చినాడని. ఎప్పుడైతే ప్రభు విడిపించినాడో వాడు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. వచ్చిన అవకాశం వాడు సద్వినియోగపరుచుకున్నాడు. మన జీవితంలో కూడా మనకు కలిగిన క్షమాపణ అన్న సువార్త మనకు వినిపిస్తుండగా మనము ఆ యొక్క సువార్త సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇమ్మీడియట్గా వాడు ఎట్లా బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఉండి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడో. ఎందుకు కూర్చున్నాడు ప్రభు పాదాల దగ్గర? బోధ వినడానికి, వాక్యం వినడానికి. మీరందరూ ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? వాక్యం వినడానికి కదా, అనవసరమేం కాదు కదా. పాదాల దగ్గర కూర్చుండగా వానికి ఇంటి వారికి సాక్ష్యం ఇమ్మని సెలవిచ్చినాడు. మనం కూడా
మన ఇండ్లల్లో సాక్ష్యం కలిగి ఉన్నాం. మన ఇండ్లలో సాక్ష్యం కలిగి ఉన్నాం. అదైన తర్వాత తిరిగి ఆయన ప్రాంతానికి చేరినప్పుడు యాయీరు అన్న ఒక అధికారి ఏం చెప్తా ఉన్నాడు, ఏం చెప్తున్నా అంటే చూడండి, ఆయన కుమార్తె, అది మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఆయన కుమార్తె 12 ఏళ్ళ చావడానికి సిద్ధంగా ఉంది, దయచేసి మా ఇంటికి వచ్చి ఆమెను ముట్టండి, తప్పకుండా బాగుపడుతుంది. చాలా దూరంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుకు చెప్పినప్పుడు ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన అధికారి, ఎవరినైనా మనుషులు పంపించవచ్చు ప్రభు దగ్గరికి, కానీ అధికారే తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అతని వెంట వెళ్తూ ఉండటం కూడా మనం చూస్తున్నాం. మనం కూడా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మన ఇంట్లో ఇంకా ప్రభుని నమ్మని వారి గురించి ప్రభును మన ఇంటికి ఆహ్వానించి, అంటే వాక్యాన్ని మనం తెలియచేయడమే. అర్థమవుతుందా? ప్రభు తప్పక బాగు చేస్తాడు. ఆ వస్తున్నటువంటి క్రమంలో ఒక స్త్రీ, ఈమెను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిందంట. రక్తస్రావం. మరి ఆ రక్తస్రావం రోగం కలిగి, జబ్బు కలిగి ఆమెకున్న డబ్బంతా వ్యయం చేసుకునింది. డబ్బు పోయింది, జబ్బు పోలేదు. అది ఆమె మరింత సంకటపడెను అని రాయబడింది. చూడండి ఆ మాట 5వ అధ్యాయంలో 26వ వచనం. మరింత సంకటపడినంటే అట్లా డబ్బు లేదు, ఇట్లా జబ్బు బాగలేదు. అవునండి, ఆ దినాల్లోనే వైద్యులు కూడా ఉన్నారండి. ఆ దినాల్లో కూడా వైద్యులు ఉన్నారు. అటు డబ్బు పోలేదు, అటు డబ్బు పోయింది, జబ్బు పోలేదు. నిజమేనండి. ఆ జబ్బే పోకపోతే పాపపు జబ్బును తీసివేసేవారు లోకంలో ఎవరు ఉన్నారా? పాపపు అనే జబ్బును తీసేసేటువంటి వారు ఎవరు లే. ఆమె మరింత సంకటపడిందంట. అది ఈ లోకం వరకే. పాపపు జబ్బు బాగా కాకపోతే నిత్య నరకమే, నిత్య నాశనమే. ఇదండి, పాపాన్ని గురించి తెలియకుండా ప్రభు దగ్గరికి ఎవరు రాలేరు. పాపాన్ని గురించి తెలియకుండా ప్రభు కనికరాన్ని గురించి ఎవరు నేర్చుకోలేరు. ప్రభు పాపం గురించి తెలియకుండా ప్రభు మరణాన్ని గురించి మనం తెలుసుకోలేము. పాపం గురించి తెలుసుకోకపోతే ఎందుకు మరణించినాడు ఆయన? నా ఒక్కని కోసమే మరణించినాడని గ్యారంటీ ఏముంది? ఎవరైతే పాపాన్ని గురించి గ్రహిస్తారో, అరే నాకు ఒకరు సహాయం చేస్తే బాగుంటుంది అన్న హృదయం కలుగుతుందండి. ఆ సహాయం చేసేవాడే ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకేదైనా వ్యాధి ఉంటే దాదాపు డాక్టర్లను కలుస్తాం, కలిసి మందు తీసుకుంటున్నాం. కానీ అదే వ్యాధి కలిగిన వారు, ఇంతకు మునిపే వ్యాధి కలిగిన వారు మనల్ని కలిస్తే సంతోషమే, డాక్టర్ని కలిస్తే సంతోషమే? అదే వ్యాధి కలిగిన వారిని మనమైనా వారైనా కలుసుకుంటే డాక్టర్ దగ్గర కలవడం కంటే ఎక్కువ సంతోషం. ఎందుకు? ఎట్లా అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. అవునా కదా? కనుక ప్రభునందు ప్రియులారా, అటువంటి వ్యాధిని మాన్పేటువంటి మన ప్రభువును ఈ లోకపరంగా దాన్ని మనము నీకు ఎట్లా బాగైంది, ఏం కథ అని అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఫలానా డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత బాగైంది అంటాం. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాపాన్ని గురించి కూడా ఈ అనుభవం కలిగి ఉంటే మనం కూడా వాళ్ళని ఎక్కడికి నడిపిస్తాం? ప్రభు దగ్గరికి నడిపిస్తాం. ఎవరి జీవితంలో అయితే ఈ అనుభవం లేదో మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు
వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా నడిపించలేరు. ఎందుకు? వాళ్ళకే ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు కేవలం భ్రమలో ఉన్నారు. ఎట్లా ఉన్నారంట? ఉదయాన్నే ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మతోనూ సత్యంతో కేవలం భ్రమలోనే ఉన్నారు. అందుకనే మనం కూడా అటువంటి జబ్బు కలిగిన వారిని నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. లోకంలో అటువంటి జబ్బునే బాగు చేసుకోలేకున్నటువంటి మనం పాపపు జబ్బు గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఎందుకు ఆలోచన చేయలేదంటే ఆ జబ్బు గురించి మనకు తెలియటం లేదు. సాతాను తంత్రం ఏమిరా అంటే లోకంలో అన్ని బాధలు మనకు తెలుస్తాయి, కానీ ఏ బాధ తెలీదు. పాపపు బాధ ఎప్పుడు తెలిసేది? ఎక్కడ తెలిసేది? నిత్య నరకంలోనే పాపపు బాధ తెలిసేది. అందుకనే అక్కడ పళ్ళు కొరుక్కోవడం, రొమ్ము కొట్టుకోవడం. ఎందుకు? అక్కడ బాధ తెలిసింది. ఏం బాధ తెలిసింది? ఆ పాపం యొక్క బాధ తెలిసింది. ఇప్పుడు చూడండి, మనకేదైనా జబ్బు కనపడిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? పాపపు జబ్బు కనపడితే ప్రభు దగ్గరికి వెళ్తాం, కానీ కనపడడం లేదు. అదే పాపంకున్న భయంకరత్వం. మనం పాపం 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 అని చెప్తా ఉంటే చాలా మందికి అర్థం కావడం లేదు. పాపం అంటే ఏదో దొంగతనం చేసినాము, అబద్ధం ఆడినాము, ఇవే అనుకుంటున్నారు. ఇవి మన స్వభావాలు. పాపం అంటే ఏంటనగా ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మనమందరము ఆదామునకు జన్మించి ఆదాము దేవునికి దూరం అయ్యాడు. ఆయన పిల్లలమైన మనం కూడా దేవునికి దూరస్తులమే. దేవునికి దూరంగా ఉండటమే పాపం. పెద్దల అదుపులో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా ఉంటారు? తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఎట్లా ఉంటారు? అందుకనే పెద్దల అదుపులో నుంచి, దేవుని అదుపులో నుంచి ఆదాం తప్పిపోయినాడు. ఎట్లుంటాడు? ఇష్టానుసారం. ఆ ఇష్టానుసారమైన పిల్లలను క్షమించి మళ్ళా దేవుని దగ్గరికి చేర్పించడమే యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం. అదే ఆయన ప్రాణత్యాగంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం. ఆదాము ద్వారా మనం దూరమయ్యాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం ద్వారా మళ్ళా దేవునికి దగ్గరైనటువంటి వారు కావాలి. ఇప్పుడు మనం సమీపస్తులు అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడింది. మనం ఎవరమంట? సమీపస్తులు. మనం దేవుడు లేని వారం, కానీ ఇప్పుడు ఒకప్పుడు దేవుడు లేని వారం, ఇప్పుడు మనము సమీపస్తులు. చూడండి, కాబట్టి ఇప్పుడు దేవుడు కలిగిన వారం, ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె సంకటపడింది. ఆమె సంకటం అటు పెట్టుకుందాం. మన పాపమును క్షమించిన మన ప్రభువును మనం నిజంగా అంగీకరించినామా? ఇక భావించుకుంటున్నామా? నిజంగా అంగీకరించినామా? భావించుకుంటున్నామా? ఇది మనం ఆమె జబ్బు బాగైంది, మన పాపపు జబ్బు కూడా బాగైంది అని చెప్పడమే సువార్త. సరే, ఆమె మరింత సంకటపడింది. ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. అవునండి, అంత భయంకరమైంది పాపం. ఆ పాపాన్ని గురించి, పాపం వలన వచ్చు జీతము మరణం, దాని అంతము నిత్య నాశనమే. కాబట్టి ప్రియులారా, ప్రభువును గురించి ఆ మరణం నుంచి విడిపించినాడని చెప్పడమే సువార్త. ఆ సువార్త సత్యంలో మనం ఉన్నటువంటి వారుగా ఉన్నామా? మనం కూడా వాక్యానుసారమైన జ్ఞానం కలిగి మన జీవితాలను కట్టుకోవాలా, మన కుటుంబాలను కట్టుకోవాలా, ప్రభు కొరకు మనం జీవించాలా, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా, ఇష్టానుసారంగా ఉండటం కాదు. సరే, ఆమె మరింత సంకటపడింది. 27వ వచనం.
చాలు. ఆమె ఏమైందంట? యేసును గూర్చి విని. అంటే ఆమె జీవితం ప్రభు దగ్గరికి రావడానికి ఆధారం ఏమి? వినాలి. వినాలి. ఆ యేసును గూర్చి చెప్పేవారు కావాలి సంఘాలకు. సంఘానికి యేసును గూర్చి చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళకై వాళ్ళే నమ్ముకోవడం అసాధ్యం. వాళ్ళకై వాళ్ళే నమ్ముకోవడం అసాధ్యం. ఎవరైనా సరే సువార్త వినాలి. వినాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎందుకనగా 10వ అధ్యాయము 13వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 140వ పేజ్, 10వ అధ్యాయం 13వ వచనం. చూడండి, ఎవరు రక్షింపబడతారంట? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు, నో డౌట్. అయితే వాడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయడానికి వాడిని ఎవరో ఒకరు నడిపించాలి కదా. చూడండి, ఒక సత్యం ఉంది. ఏం సత్యం? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు. ఒక చట్టం ఉంది. అయితే వాడు చేయడానికి వాడు ప్రభుని గురించి వినాలి కదా. ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ చదవండి కింద. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు కదా. ప్రభు నామం బట్టి ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడు. కానీ ప్రభువే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు? ఇక్కడ ఇంపార్టెంట్ ఏది? చదవండి ఇంకా. ప్రకటించువాడు పంపబడిన ఎడల 17వ వచనం చదువుదాం. కాగా మనమంతా ఏమంటామంటే వినాలి. ఎవరైనా సరే వినుట వలన ఏం వింటే విశ్వాసం కలుగుతుంది? వినుట క్రీస్తును గూర్చిన మాట వలననే కలుగును. వినుట అన్న ఒక సందర్భం జరగాలి అంటే యేసు క్రీస్తును గురించి తప్ప వేరే ఏ మాట వలన కూడా కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలననే కలుగును. ఆమె యేసును గూర్చి విన్నది, ఆమెకేం కలిగింది? ప్రభు దగ్గరికి రావడానికి ఆమెకు వీలు కలిగింది. ఆమెను అయితే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పినారు? వాళ్ళు చెప్పినారా ఏమని? నువ్వు పోయి ఆయన వస్త్రపు చెంగు పట్టుకోమ్మా, నీకు బాగుతుందని చెప్పినారా? ఆమె ఎందుకనింది వస్త్రపు చెంగు పట్టుకోవాలని? ఆమె ఎందుకు అనుకున్నది? ఆమె ఎందుకు అనుకున్నదంటే స్త్రీలు చాలా మటుకు యూదుల్లో బయటికి రారు. ప్రభు చుట్టూ ఎవరున్నారు? గుంపులు గుంపులు ఉన్నారు కదా. గుంపులు గుంపులు ఉన్నారు. స్త్రీలు సహజంగా ఉండరు. ఈమెకు చెప్పేవాళ్ళు ఏం చెప్పినారంటే, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడమ్మా, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఇదిగో అధికారి కుమార్తె చనిపోయింది, ఆమెను బ్రతికించడానికి వెళ్తూ ఉన్నాడు. చెప్పారా లేదా? అప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఆయన చుట్టూ అంత గుంపుంటారా? సరే సరే, ఆయన నా బాధ వినుకున్నా పర్వాలేదు, నేనేం చేస్తా? ఇది ప్రభు చెప్పినాడా నా వస్త్రపు చెంగు పట్టుకోమని? ఆయన నన్ను చూడకపోయినా పర్వాలేదు, అంత గొప్పవాడు అంటే చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తున్నారు? ప్రభుని గురించి ఎట్లా చెప్తున్నారు? ఎట్లా చెప్తున్నారు? గొప్పగా పదాలు వాడండి. గొప్పగా చెప్పినారు అనమాట. ఆయన ఔన్నత్యాన్ని గురించి చెప్పినారు. ఆయన పరలోకవాసి అని చెప్పినారు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడని చెప్పినారు.
అందుకని ఆమె ఏం చేసింది తెలిసిన, అయ్యయ్యో అటువంటి వాని దగ్గరికి నేను వెళ్ళి నన్ను ఆయన చూడకుండా పర్లేదు, నేను ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటాను, నేను బాగుపడు. ఎట్లా వచ్చింది ఈ మాట? ఈమె ఈ ఆలోచన ఆమెకు వినుట వలన విశ్వాసం కలిగింది. అవునండి, ఆమె ఆ జబ్బు గురించి, ఆ జబ్బు లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రభు దగ్గరికి రావడం గురించి అక్కడ రాయబడలేదు. ఎవరెవరికి రక్తదానం ఉందో వాళ్ళందరూ రండి, ఇప్పుడు మనం ఆహ్వానిస్తాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడా? ఎస్. సహజంగా ఆయన వస్త్రపు చెంగు పట్టుకోవడానికి ఉన్నాడా? మరి ఎట్లా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భాన్ని పాపము క్షమింపబడుట కొరకై ఈ సందర్భాన్ని మనకు తెలియపరిచినట. చిన్న సూచన తెలియజేసి నిజంగానే నీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పడానికే ఈ సందర్భాన్ని వాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇదే సందర్భాన్ని చూపించి దేవుడు ఏ రోగాన్నైనా బాగు చేస్తాడు రండి అని పిలుస్తా ఉన్నాం. అన్ని రోగాల గురించి చెప్తా ఉన్నాం మనము. ఏ రోగాన్ని గురించి చెప్పమో దాని గురించి చెప్పం. అన్ని రోగాల గురించి చెప్తాం. క్యాన్సరా, ఇంకొకట రాండి ప్రభు దగ్గరికి అని అంటున్నాం. ఈ లోకంలో శాశ్వతంగా బ్రతకడానికి ఆరోగ్యం కావాలన్నా, నువ్వు ఎంత ఆరోగ్యవంతుడైనా ఒకరోజు లోకం విడిచిపెట్టాల్సిందే. ప్రభువును గురించి ఆలోచన చేద్దాం. అక్కడ జీవించడం కోసం ఇక్కడ మనం క్రమపడదాం కదా. ఆమె ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఎంత గుంపు ఉన్నా పర్వాలేదు, నేను వెళ్ళి ఆయన వస్త్రపు ప్రభు యొక్క గొప్పతనాన్ని మన కుటుంబాల్లో మనం చెప్తా ఉన్నామా? చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు? ఆ గొప్పతనం ఏంటో నీవే గ్రహించలేదు కాబట్టి, ఆ రక్షణ విలువ ఏంటో నీకే తెలియదు కాబట్టి. మనకు దేని విలువ తెలుసు? బంగారు విలువ తెలుసు. ఏమని చెప్తాం అందరికీ? ఏం చెప్తామా? ఇప్పుడే కొనుక్కుంటే ఇంకొక 2 నెలలకి ఎంత అవుతుంది? 5 లక్షలు అవుతుంది, ఇప్పుడే కొని పెట్టుకో అని మనం చెప్తా ఉన్నాం. విలువ ఏ విలువ చెప్పడం లేదు? ఏ విలువ చెప్పడం లేదు? చెప్పండి. ప్రభు విలువ చెప్పడం లేదు. ప్రభు విలువ ఎవరు చెప్పగలుగుతారు? రైట్. ఇంకా విశ్వసించిన వాళ్ళల్లో ప్రవర్తన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, పాప క్షమాపణ పొంది కూడా ప్రవర్తన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనను గురించి ఎవరు బాగా చెప్పగలుగుతారు? ఆ ప్రవర్తన కలిగిన వాళ్ళే. ఆ ప్రవర్తన, ఇప్పుడు నువ్వు ఆయన గురించి చెప్తా ఉన్నావు, ఆయన గురించి చెప్తా ఉంటే నాకు ఎవరు కనపడుతున్నారు? నీ జీవితమే కనపడుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన తల వెంట్రుకలు పెరగడానికి మందు అమ్ముతున్నాడంట. మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మందు అమ్ముతున్నాడు. తండ్రి కొడుకు ఉదయం పోతూ చూసినాడంట ఆయన మందు అమ్మడం. మళ్ళా సాయంత్రం మళ్ళా బయటికి తండ్రి కొడుకు వెళ్ళినప్పుడు మళ్ళా మందు అమ్ముతున్నాడంట. పాపం ఆయన మందు ఎన్ని డబ్బాలు ఉన్నాయి అన్ని డబ్బాలు అట్లే ఉన్నాయంట. అప్పుడు కొడుకు అడిగినాడు తండ్రిని, ఏం డాడీ పాపం పొద్దున్న నుంచి అంత మంచి మందును ఎవరూ కొనటం లేదే అంటే, అప్పుడు తండ్రి చెప్పినాడంట, అది మందు తప్పు కాదు, ఆయన తలకాయని చూడు, ఆయనే టోపన్ పెట్టుకో అన్నాడు. ఆయనే. మరి ఆ మందు ఎవరు కొనుక్కుంటారు? అమ్మేదేం మందు? ఆయన పెట్టుకుంది ఏంది? మనం ఎట్లున్నా? ప్రభువు గురించి చెప్తున్నాం. మన జీవితాలు ఆయన ప్రభావము, ఆయన ప్రవర్తన మన జీవితాల్లో లేదు. అందుకనే పిల్లరా, సంఘానికి నష్టం చేసే వాళ్ళలో కూడా మనం ఉన్నామేమో. ఆయన గురించి ఎవరు చెప్పాలంటే, ఇప్పుడు పనికిరాణులు వచ్చి ప్రభుకు చెప్పింటే, ఆమెకు చెప్పింటే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళేదా? చెప్పండి. అందుకనే సువార్త మనము ప్రభువుని గురించి ఔన్నత్యంగా చెప్పడానికి మొట్టమొదటి మన ఇల్లే సువార్తకు, మన జీవితమే సువార్తకు.
మన ఇళ్లలోనే మనం చెప్పుకోవటం, మన స్నేహితులకు మనం చెప్పుకోవటం. ఏమండి, ఎవరు తప్పు? ఎవరిదండి తప్పు? కాబట్టి మన ఇంట్లో మన ప్రభు ప్రకాశించాల. మన ఆయన మాటలు వినే దేవుడు. ఒకరోజు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అందరికీ, నాకు, మీకు, వాక్యం చెప్పే వాళ్ళకు, పరిచయం చేసే వాళ్ళకు, ప్రతి ఒక్కరికి. అందుకనే మనం లోకంలో కలిసిపోకోకుండా హెచ్చరించుకోవడానికి ఆయన సంఘంగా మనల్ని ఏర్పాటు చేసినాడు, ఆయన శరీరంగా. మనం రోజు స్నానం ఎట్లా చేస్తామో, రోజు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన స్నానం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏం నిర్ణయానికి వచ్చిందంటే, సరే సరే ఆయన అంత గొప్పవాడు అంటున్నావు కదా, ఆయన దగ్గరికి పోయే వీలు లేదంటున్నావు కదా, మేము వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటాను. ఏమండి, ఎంత వినడంలో ఎంత గొప్ప విశ్వాసం! ఈ గొప్ప విశ్వాసంలో కలిగిన భాగ్యం ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం చదువుకోలేదు. మనం ఆల్రెడీ రక్షింపబడతారా, రక్షింపబడి ఉన్నారా? ఎట్లా? విశ్వాసము ద్వారా కృపచేతనే ఈ విశ్వాసం కలగడం వలన, అంటే మనం అందరికి ఏం చెప్తాం? అయ్యా నీవు నీవు యేసు ప్రభు నిన్ను విమోచించినాడని చెప్పేటువంటి స్వార్థ ద్వారా వాళ్లకు విశ్వాసం కలుగుతుంది. ఏమండి, వాళ్ళు కూడా ప్రభునందు చేర్చబడతారు. సంఘాల్లో సంఘము ఫలించడానికి మనం ఆత్మలుగా ఉన్నాం. పెళ్ళై 2-3 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే మనం ఏం చేస్తాం? చెప్పాలా అని ఏం చేస్తాం? డాక్టర్ దగ్గర పిలిచిపోతాం. ఏం సార్ ఇంకా 3 ఏళ్ళు లేదు పెళ్లిగా అయ్యి మరి పిల్లలు పుట్టలేదని. మనకు ప్రభు దగ్గర చేరుకొని ఎన్నేళ్ళైంది, కానీ మనకి ఇంకా ఎవరు పుట్టడంలే? ఆత్మలు పుట్టడంలే. కారణం ఏమిటంటే మన పుట్టుకే సరిగ్గా లేదు. కొంతమంది ఊరికే పుట్టినామని అనుకుంటున్నారు, కొంతమంది ఊరికేనే పుట్టినామనుకుంటున్నారు. అదంతా బయటపడేది ఎక్కడ? దేవుని సన్నిధిలో. 500 నోటు చెల్లని నోటు ఉంటుంది, నేను నీ దగ్గర చేర్పిస్తా. కళ్ళు లేని వాళ్ళు అందరి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర దాన్ని చెల్లించుకుంటాం, పెట్రోల్ బంక్ లో చెల్లించుకుంటాం. అంత లెక్క చెల్లుతాను. ఎక్కడ చెల్లలేదు? బ్యాంక్ దగ్గర తెచ్చే లోపల ఈడంతా చెల్లితే క్రైస్తవురాలు మంచోడు చాలా భక్తిపరుడని చెల్లితే మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఎక్కడ చెల్లాలా? అక్కడ చెల్లాలా. ఆయన హృదయాలను చూసేటువంటి వాడు. ఏమండి, అక్కడ చెల్లడానికి ఇక్కడే మనం సరి చేసుకోవాలా కదా. ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళు సంఘానికి అవసరం. చూడండి, ప్రభు అక్కడికి వెళ్తున్నాడు. కొందరు అదే పనిగా వెళ్ళి ఆ సంకటపడి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారు. మనం చెప్తా ఉన్నామా? సంఘంలో 2-3 వారాలు, 4-5 వారాల నుంచి గృహాల దర్శనాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కొందరికి పని పడి పోలేకపోయినారు. కొంతమంది వీలున్న వాళ్ళు ఎందుకు పోలేకపోతున్నారు చెప్పండి? అదే రాంబాబన్న కన్నా ఆలోచన రావాలా? అరే నేను సంఘంలో బాధ్యత అన్నా, నేను పోతానన్నా. ఆయన ఎవరు రావాల్సిన అవసరం లే. ఆ మరమ్మకరమ్మన్నా వస్తుంది, మీకు బండి వస్తుంది, పోయి ఆ గృహాలను ఆదరించే ఆ పరిచర్య మీకుందే. మరి ఎందుకు మానుకుంటున్నాం మనం చెప్పండి? ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము. ఈమెకు ఆ టైంలో చెప్పకపోయి ఉంటే ఆమె ఎక్కడికి ఉండేది కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ఉండేది కాదు. ఇటువంటి భాగ్యాన్ని అందరము పోగొట్టుకుంటున్నామండి. అందరము పోగొట్టుకుంటున్నాం. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పడానికి, మన కుటుంబాల్లో మనం సాక్ష్యంగా ఉండడానికి,
కదా. సరే, ఆమె వెళ్ళిందండి. చూడండి ఆ మాట చూసుకుందాం, టైం కూడా లేదు ఇంకా మనకి. 28వ వచనం. ఆమె యేసును గూర్చిని విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, ఎక్కడా జనసమూహంలో ఎంత సమూహం ఉన్నారో పాపం. స్త్రీలు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కానీ వెనుకకు ఆ కష్టం పడిపోయింది. ఎందుకు పోయింది? ఆ వ్యాధి యొక్క బాధ ఆమెకు అర్థమైంది కాబట్టే, లేకపోతే పోయిండేదా? పాపపు బాధ మనకు అర్థం కాకపోతే మనము ప్రభు దగ్గరికి రాము. ఆమె కష్టపడి వస్తా ఉంది జన సమూహంలో. రేపు మా ఇంటి దగ్గరికి వస్తారులే ప్రార్థన చేసేకి, అప్పుడు చూసుకుందాం. జన సమూహంలో ఆమె ఆయన వెనుకకు వచ్చి ఏం చేసిందంట? ఆయన వస్త్రము ముట్టెను. వేరే సువార్తలో చెంగు అని రాయబడింది. చెంగు అంటే అర్థం ఏమి? చెంగు అంటే కొన పట్టుకునింది. వెంటనే ఏం జరిగిందండి? ఆమె రక్తధార కట్టిందండి. ఆమె రక్తధార కట్టింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆయనకు సంబంధమే, స్పర్శతో సంబంధమే లేకుండా చెంగు పడితేనే ఆమె రక్తధార కట్టినప్పుడు, ప్రభు ఇప్పుడు మన మధ్యలో లేకున్నా ప్రభువును మనము, ప్రభువా నన్ను క్షమించినావు నాయనా నీకు స్తోత్రం అని చెప్తే ఆయన అంగీకరించడా? ఇప్పుడు ఏ రోగం గొప్పది? అవునా కదా? ఎంత సులభం ప్రభుని ఆశ్రయించడానికి. ప్రభు దగ్గరకు రావడానికి సులభమా కష్టమా? ప్రభు మన మొర వినడానికి చాలా సులభం. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లే, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లే, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత సులభం! ఈ కొన్ని పరిస్థితుల నుంచి మనం బాగుపడాలంటే లోక సంబంధంగా ఎన్నో యాగాలు అవి ఇవి డబ్బు ఖర్చు పెట్టి మనం చేసేవాళ్ళుగా. ఇదెంత సులభం! ఈమె స్నానం చేసే కూడా వీల్లేదు. ఎందుకు? రక్తధార కంటిన్యూస్ గా. కొంతమంది స్త్రీలు తమ డేట్స్ వచ్చినప్పుడు కూడా మందిరానికి రాకుండా మానుకుంటారు. అది తప్పండి. ఆమె స్నానం చేసే కూడా మందిరానికి రాంటే శుభ్రమే రావాలా? శరీర శుభ్రత గురించి రాయబడలేదండి. శరీర శుభ్రత నీ ఆరోగ్యానికి సంబంధించింది. ఆత్మీయ శుభ్రత ప్రభు సన్నిధికి రావడానికి సంబంధించింది. నీ హృదయ శుద్ధి లేకోకుండా ఎంత స్నానాలు చేస్తే ప్రయోజనం ఏముంది? ఏమండి? కాబట్టి ప్రభునందు ఎంత సులభమో ప్రభు దగ్గర వస్త్రపు చెంగు పట్టుకుంటేనే సులభమైన కార్యమో కష్టమైన కార్యమో. ప్రభుతో మాట్లాడలే, ఏం చేయలేదు, వస్త్రపు చెంగు ముట్టి ఎంత సులభం అండి. ప్రభువా నువ్వు ఉన్న చోట నన్ను రక్షించు ప్రభువా అంటే అది జరిగించినటువంటి ప్రభు నీది జరిగించినాడనే జరిగించలేదనే. ఇదండి సువార్త. ఆ క్షమాపణ మనం పొందినప్పుడు మన హృదయంలో ప్రభు ద్వారా కలిగేటువంటి ఆనందం, అది మహానందం. మహానందం అంటే ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు. పాటలు బాగా పెడతా ఉంటే పరవశం చెందేది కాదు ఆనందం అంటే. పాప క్షమాపణ పొందిన ఆనందం కంటిన్యూస్ గా కొనసాగుతుండేదే మహా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులరా, ఆమె వచ్చి చెంగు పుట్టిందండి. సులభంగా నీవు నేను ప్రభు దగ్గరికి వస్తా ఉన్నామా? ప్రభు మనకు ఒక వాగ్దానం చేసినాడు. ఏం వాగ్దానం చేసినాడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 14వ వచనం చదవండి. 4:14. పేజీ నంబర్ 202. ఆకాశాల ముండవనుకుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు
అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరికి మనకున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదండి. నీకు ఏ కష్టం, ఏ నష్టం, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. మనకు ఎవరున్నారు? గొప్ప ప్రధాన యాజకుడు, దేవుని దగ్గర ఉన్న ప్రధాన యాజకుడు. తర్వాత 14వ వచనం, సారీ ఎన్నో వచనం అది? 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. చూడండి, మనం ఏదో సరిగా మనం జీవించలేకపోయినా సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. ఆ రాజు తప్పు చేసిన వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. భయంగా ఉంటారు. రాజు ఏం శిక్ష పెడతాడు? ఇదేం సింహాసనం? కృప చూపించే సింహాసనమే, నువ్వు ఎటువంటి వాడువైనా. అందుకని కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో మనం ఎక్కడికి వద్దాం? ఆమె వల్లే మనం కూడా సులభం అండి కదా, సులభం. ఈ సులభమైన కార్యాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఎంత శిక్ష కదా. కాబట్టి 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయ్యేదనేది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి. చూడండి, ఎంతో మంది పడుతున్నారు ఆయన మీద, ఎంతోమంది పడుతున్నారు, ఏం పోలేదు? ప్రభావం పోలే. ఎంతోమంది పడుతున్నారు ఆయన మీద. ఒక్కరు పట్టుకుంటేనే ఆయనకేం ఏం తెలిసిందంట? ఎందుకు? వాళ్లకు ఈమెకున్న తేడా ఏంటి? ఎస్, వాళ్ళందరూ ప్రభుతో నడుస్తా ఉన్నారు. ఏం లేని వాళ్ళుగా ఉన్నారు? ప్రభు విశ్వాసం లేని వాళ్ళుగా ఉన్నారు. ఎంతమంది ఆయన తగులుకుంటా నడిస్తే ప్రయోజనం ఏముంది? ఈమె చెంగు పుట్టింది, ఏమంటున్నాడు? నాలో నుండి ప్రభావం పోయింది. ఏం ప్రభుకు ఆమె తెలీదా? మరి ఎందుకంటున్నాడు? ఆడందరికీ ఆమె తెలియాలని అంటున్నాడా? మరి ఎందుకంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమెకు ప్రభువుకు సంబంధం ఉండాలంటే ఆమె ఏం చేయాలా? ఆయన ఎవరినో తెలుసుకోవాలి కదా, మాట్లాడాలి కదా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, బయట ఏదో మొక్కుకున్నావు, లోకంలో జరిగేలాగున్నా మొక్కుకున్నావు, మేలు జరిగింది, వెళ్ళిపోయినావు. మళ్ళా నువ్వు అడిగి రావు, నీకు సంబంధమే ఉండదు. అవునా కదా? ఎందుకు చెప్తున్నాడు ప్రభు? సంబంధం కోసం. నాలో నుంచి ప్రభావం పోయింది. మళ్ళీ అందుకనే మీరు చదవండి, మత్తయి లూకాలో. నేను వచ్చే వారం ప్రభు చిత్తమైతే అడుగుతా, అంటే గ్యారెంటీ కాదు, అడుగుతా. ఎప్పుడు అడుగుతానో మీరు చెప్పండి. అంటే చెప్తే అర్థం ఏమంటే మీరు చూస్తున్నారని, చూస్తే అర్థం ఏమంటే మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఆమె ఏం చేసిందంటే, నేను బయటపడలేను అనుకొని ఆమె వచ్చి రక్తధార కట్టడం ఎవరికి కనపడుతుంది? కట్టడం ఆమెకే తెలుస్తుంది, ఆమెకు కూడా కనపడదు, ఆమెకే తెలుస్తుంది కదా. అంతే కదా. ఇది లోపల జరిగిన కార్యమా, బయట జరిగిన కార్యమా? పాపక్షమాపణ కార్యం లోపల జరిగేదా, బయట జరిగేదా? అందుకనే స్వార్థ ఎక్కడ జరిగేది? హృదయంలో అండి. పాపము హృదయంలో ఉంది. మన పాపాన్ని క్షమించినప్పుడు మనకు కలిగేది ఆనందమే. అయ్యో, ఆ నిత్య నాశనం నుండి నన్ను తప్పించినాడని ప్రభావం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ రోజు వెళ్ళిన ప్రభావము ఈరోజు కూడా అదే ప్రభావం మన మీద పనిచేస్తా ఉన్నది. అదే ప్రభావమే. ఇంకా ఆధారంగా వచనాలు చూపించగలుగుతాను, సమయం అంతగా లేదు. కాబట్టి ప్రియులారా, చదవండి 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టినాక తన శరీరంలోని ఆ బాధ నివారణ. 31వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నట చూచున్నవే, నిన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి
ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, విశ్వాసం దానిపై పొమ్ము. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. మళ్ళా స్వస్థత ఏంటి? ఆల్రెడీ కలిగింది కదా. మళ్ళా స్వస్థత ఏంటి? నీ బాధ నివారణయే. చూడండి, ఈమె ప్రభు ఆ మాట చెప్పకపోయింటే ప్రభువుకు కనపడకుండా వెళ్ళిపోయింది. ఆమె చెప్పినందుకు ఆమె రక్షింపబడ్డది. చెప్పినందుకు బయటికి వచ్చి ఆమె ప్రభుతో సమాధానం పొందగలిగింది. సమాధానం కలదానపై పొమ్ము అంటే ఎవరితో సమాధానం? ఆమె అట్లా వెళ్ళిపోయింటే మన ప్రభు కనికరం చూడండి, ఎంత కనికరమో. ప్రతి ఒక్కరు తెలుసు, ఆయన ఇక్కడ కూర్చున్న మనందరికి తెలుసు ఆయనకి. ఆయన సమాధానం మన మీద ఉండాలంటే ఏమండి, ఆయనతో మనం కలుసుకోవాలి. సమాధానం, నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగునుగాక అంటే అర్థమేమి? ఆజ్ఞ అంటే అర్థమేమంటే ఆ వ్యాధి ఇప్పుడు బాగైంది, మళ్ళా రావచ్చు. ఇప్పుడు ప్రభు కలుసుకున్నది కాబట్టి నీకేమంటున్నాడు? ఆ బాధ నీకు ఇంకా రాదు. అదే మనం పాపం విషయంలో ధ్యానం చేద్దాం. ఒక్కసారి మనం రక్షింపబడిన తర్వాత మళ్ళా పాపంలో పడటం అసాధ్యం. మన ప్రభునందు మనం భద్రపరచబడిన వారం. ఎక్కడ రాయబడింది? యూదా పత్రికలో, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఇంకా మళ్ళా అది అందుకనే దేవునికి మనం సాక్ష్యం ఇవ్వాలి ప్రభు సన్నిధిలో. ఎస్, కనపడకుండా రక్షింపబడినాం అనుకున్నాం, మనం కనపడటం లేదు. నష్టం ఎవరికి? మనకే. మనం కనపడాలి. ప్రభువా, నీ వలన ఈ మేలు పొందినాను ప్రభువా, నీకు స్తోత్రం నాయనా అని ఆమె సాగిలపడతా ఉంది. సాగిలపడదాం, మనం ఆయనకు చెప్పుకుందాం. ప్రభు సమాధానం అనుగ్రహిస్తాడు. అటువంటి సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంకా ఎవరైనా అంగీకరించని వారు, బయటపడని వారు ఉంటే వారు కూడా ఈ విధమైన కార్యం చేసుకొని ఆ మేలు పొందాలని ప్రభు సన్నిధిలో సంఘపక్షంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి సంఘంలో ఎటువంటి వారు కావాలో, ఏ విధంగా బోధించాలో, మీ దగ్గరికి ఏ విధంగా రావాలో, ఏ విధంగా మేలు మాకు జరిగిందో మేము తెలుసుకోవడానికి మీ ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలనైనా. సంఘమంతటికి క్షేమమును దయచేయండి అయినా. బయటికి వెళ్తున్నాం, లోకంలో మేము కలిసిపోకుండా కాపాడండి నైనా. మా ఆలోచనలు, మా మాటలు మీ స్వాధీనంలో ఉండులాగున కళ్ళెము కలిగి ఉండున్నట్లు నైనా మా యజమానుడుగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు నైనా. మాకున్న శరీర సంబంధమైన వ్యాధి బాధలను మీకు అప్పచెప్పుకుంటున్నాం, స్వస్థపరచండి నైనా. వేణు వాళ్ళ నైనా బంధువు నైనా వీరేంద్ర ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం నైనా. కృప దయచేయండి. వారు కూడా సత్యాన్ని తెలుసుకొని మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించున్నట్లు మీరే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నైనా అనేకులు నైనా బలహీనతలు కలిగి ఉన్నారు. వారి బలహీనతలను మీరు ముట్టి అయ్యా మీ చిత్తమైతే బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారం జరిగే కూడికలను మీరు ఆశీర్వదించండి. కూడికలకు వచ్చే వారిని ఆశీర్వదించండి ప్రభువా. మమ్మల్ని బలపరిచి మా ద్వారా నీ నామమునకు మీరే మహిమ తెచ్చుకొందురని మా ప్రభువు, మా రక్షకుడు, విమోచకుడు, మా కొరకు రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.